హాయ్ అండి. ఈరోజు సంకటహర చతుర్దశి అంటే ఆగస్టు 2వ తారీఖు. చంద్రోదయం టైం వచ్చేసి నైటు 9:20 వచ్చేసిందండి. మనకు ఈ చతుర్దశి రోజు ఏ విధంగా ఫాస్టింగ్ ఉండాలి ఏంటిది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. మీరైతే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. 108 నామాలతో మనము వినాయకునికి అయితే నామాలు వేస్తూ అక్షంతలు వేస్తూ నామాలు అయితే చదువుకోవాలండి. చివరగా మనకు హారతి ఇచ్చి పూజ కంప్లీట్ అయితే అయిపోతుందండి. అండ్ ఈరోజు ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఉప్పు కారం అనేది నోటికి అస్సలు తగలద్దండి. అండ్ నైట్ చంద్రోదయం టైం అయ్యేదాకా కూడా మనము ఏమీ తీసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ ఫ్రూట్స్, పండ్లు, పాలు, ఛాయ్ లాంటివి మాత్రమే తీసుకోవాలి. ఉప్పు కారం అయితే అస్సలు తలగకూడదు. అండ్ ఉడికిన పదార్థాలు కూడా తీసుకోకూడదు అండి. నేనైతే నా పూజా క్రమాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ సంకటహర చతుర్దశి అనేది ఏ రోజు పట్టాలి, ఏ రోజు విడవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందామండి. మంగళవారం సంకష్టహర చతుర్దశి వస్తుంది కదండి, ఆ రోజు మాత్రమే పట్టుకోవాలి. అండ్ విడుపు సమయంలో 21 ఉండ్రాళ్ళు, 21 గరకపోసలు అండ్ వినాయకుని రేకు కానీ ప్రతిమ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ 21 మోతుకలు, 2 కుడుకలు, 1 వెండి మన గౌరమ్మ అన్నమాట. ఇవన్నీ కూడా వెండి ఐటమ్సే చేసుకోవాలి. అండ్ 2 తమలపాకులు కూడా వీలైతే చేయించుకోండి. ఇవన్నీ చేయించి రెడీ పెట్టుకున్న తర్వాత మంగళవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు విడవాలి అనుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్తే ఇంకొన్ని ప్రాసెస్ అనేది చెప్తాడండి. బియ్యము, ఒక తట్టగిన్న, కండువ, ధోతి ఇట్లాంటివి చెప్తాడు. అవి మీరు తీసుకొని వెళ్ళి ఆ రోజు సమర్పించుకుంటే మీ ఉపవాసం అనేది ఒక పొద్దు అనేది కంప్లీట్ అయినట్టండి. మీకు ఎన్ని మంత్స్ వీలవుతుంది అనుకుంటే అన్ని మంత్స్ ఉండండి. మంత్స్ అంటే ఎందుకు అంటున్నానంటే ఇది నెలకు ఒక్కసారి మాత్రమే వస్తుందండి సంకటహర చతుర్దశి అనేది. ఆ రోజు ఎంత నియమనిష్టలతో ఉంటే మీకు అంత మంచి ఫలితం అయితే దక్కుతుందండి. నేనైతే నా పూజా క్రమాన్ని ఈరోజు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నానండి. 108 నామాలు అండ్ హారతితో కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా నైవేద్యాలు మనకు తోచిన విధంగా పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టాలి అట్లా ఇట్లానే ఏం లేదు. దేవునికి మెయిన్ ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఉండ్రాళ్ళు అయితే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ పెట్టండి. చాలా ఇష్టం కాబట్టి దేవుడికి ఇష్టమైన ఐటెం పెడితే దేవుడు కూడా తృప్తి చెందుతాడు, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. మీకు కూడా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా మీ అందరి కామెంట్లకు కూడా రిప్లై ఇస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పూజ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఛానల్లో మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో. నేనైతే ప్రతి కామెంట్కి ఆన్సర్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్ అండి. చివరగా నేనైతే పాటతో కంప్లీట్ చేసుకున్నానండి. మన మంగళారతి సాంగ్. ముజ్జగంబులగన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబున గుణగరావమ్మ, ముమ్మూర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూల నీవే, ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసడు తల్లి నీవే. ముజ్జగంబులగన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబున గుణగరావమ్మ, వారణాసి విశాలాక్షివే శ్రీ విశ్వనాథుని
కల్మషహారిణి కాంచీ విహారిణి కామాక్షి భారకర సంసార బాధోత్తారిణి పద్మాక్షి దేవి ముజ్జగంబులగన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబున గుణగరావమ్మ మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి చంద్రుని మించిన మొగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రం అందెలడుగుల నానగి బ్రోవా ఆత్మజుల మమ్మేల రావ ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబున గుణగరావమ్మ నిఖిల నిగమదాన గాయత్రి దేవాది దేవి సుఖ సమున్నత శాంతి సందాత్రి ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తాహారిణి త్రినేత్రి ప్రకర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాది నేత్రి ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబుల గుణగరావమ్మ అంటూ నా పూజ క్రమాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ చివరిలో మంగళారతి అనేది కంపల్సరీ కదా అండి. బాయ్ బాయ్ అండి.